ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని. ప్రజలారా, అతిశయపడటము అనగా ఆధారపడటము, ధైర్యముగా ఉండటము, విశ్వసించడము, నమ్మికయించడము, జ్ఞాపకముంచుకోవడము, ఆశ్రయముగా గొప్పగా ఉండటము. ప్రజలారా, మనల్ని అనేక మంది హేళన చేయుదురు. నీకేమి ఉన్నది, నీ గతి ఇంతే, నీకంటూ ఏమీయూ లేదు అని వారిని గూర్చి ప్రగల్భాలు చెప్పుకొని మనకేమీ లేదని, అది ఏ విషయమైనా సరే హేళన చేయుదురు. మరికొన్నిసార్లు నాకేమీ ఉన్నది, నాకేమీ లేదు, నాకు అట్టి స్థితిగతి లేదు, సామర్థ్యము లేదు, బలము లేదు అని మనల్ని మనమే కృంగదీసుకొందుము. ప్రజలారా, ఈ లోకంలోని ప్రజలు వారికున్న ఈ లోక సంబంధమైన వస్తువులను, ఆస్తులను బట్టో లేక శరీర సంబంధమైన మనుషులను బట్టో అతిశయించుదురు. అనగా అవే వారి సర్వస్వమని, అవి వారిని కాపాడునని, వారికి ఇంకేమీ అక్కర్లేదని, వాటి యందు నమ్మికయించి వారికేమీ కొదవలేదని అనుకొందురు, అతిశయపడుదురు. అదే దావీదు భక్తుడు అంటున్నాడు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. అనగా ఈనాడు ఆ గుర్రములు, ఆ రథాలు మనుషులు ఆశ్రయించే ధనబలము, కండబలము, వారి సొంత సామర్థ్యము కావచ్చును. అయితే దేవుని బిడ్డలమైన మనకు అతిశయ కారణము నశించిపోయే ఈ లోక సంబంధమైనవి కావు. పడిపోయే, పారిపోయే, వ్యర్థమైన మాంస సంబంధమైన మనుషుని యొక్క కండబలము పైన కాదు, చిమ్మెటలు, పురుగులు తినివేసే ఈ ధనము పైన కాదు, రాయి మీద రాయి కూడా నిలవకుండా పడిపోయే ఈ రాజ్యములు, భవంతులపైన కాదు, కానీ సర్వశక్తిమంతుడైన ప్రభువునందు నిరంతరము నిలిచే సత్యమై, నిత్యమై, జీవమై ఉన్న మన ప్రభువు యందే మన అతిశయము. ఆయన సర్వశక్తిమైన నామమునందే మన అతిశయము, మన ఆధారము. అన్ని నామముల కన్నా పైనామమైన, ఉన్నత నామమైన మన ప్రభువు నామమును బట్టే మన అతిశయము ఉండవలెను. ఆయన యందే మన నమ్మకము, మన ధైర్యము, విశ్వాసము ఉండవలెను. దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఈ లోకమును అందులోని వాటిని నమ్ముకున్న లోకస్తులు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము అని. ప్రజలారా, మరణంలో నుండి జీవములోనికి మనము వచ్చి ఉన్నాం, చీకటిలో నుండి, అంధకారంలో నుండి వెలుగులోనికి మనము వచ్చి ఉన్నాం, బంధకముల్లో నుండి, బానిసత్వపు బ్రతుకుల్లో నుండి స్వతంత్రతలోనికి వచ్చి ఉన్నాం. పడిపోయి ఊబిలో కూరుకుపోయిన మనము లేవనెత్తబడి బయటకు వచ్చి స్వతంత్రులుగా నడుచుచున్నాం. భయంతో ఉన్న మనము ధైర్యంగా ఉంటున్నాం. ఎన్ని ఉన్నా లేకున్నా ధైర్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించుచున్నాం. నిరీక్షణ లేని వారమైన మనము నిరీక్షణాధారమైన ప్రభువునందు నిరీక్షణ కలిగి, గమ్యము కలిగి జీవించుచున్నాం. అవిశ్వాసులుగా ఉన్న మనము విశ్వాసులుగా, పాపులమై ఉన్న మనము పరిశుద్ధులుగా, చెడ్డ స్వభావము, దుర్మార్గ స్వభావము కలిగి ఉన్న మనము మంచి స్వభావము కలిగి, దేవుని ప్రేమ కలిగి జీవించుచున్నాం. ఒకప్పుడు మృగము వంటి స్వభావము గలవారమైన మనము నేడు మనుషులుగా జీవించుచున్నాం. ఆపత్కాలంలో పర్ణశాలలో, ప్రభు అనే కోటలో మనము సురక్షితముగా దాగి నివసించగలుగుతున్నాం. శ్రమల్లో, కష్టాల్లో సంతోషంగా ప్రభువు మాకు ఉన్నాడన్న ధైర్యంతో జీవించుచున్నాం. ఒంటరి వారముగా ఎంత మాత్రము ఉండక, ప్రభువును, మన పరమతండ్రిను, వేవేల దూతల పరివారము మనకు తోడుగా ఉన్న గొప్ప కుటుంబం ఉన్నవారిగా జీవించుచున్న మనము పడిపోయిన వారమా, ఏమీ లేని వారమా, ఒంటరి వారమా, దిక్కులేని వారమా, లేక లోకాన్ని నమ్ముకొని లోకాన్ని పూజించేవారా? గ్రహించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా చుట్టూ ఉన్న వారు ఏవేవో చేయుచున్నారని, సంపాదించుచున్నారని, అభివృద్ధి చెందుతున్నారని వారిని చూచి మేము మత్సరపడక, వారు నమ్ముకున్న వాటి తట్టు మేమును తిరిగి మేము వాటి యందు అతిశయించి నశించిపోయేవారంగా కాక, మా దేవుడు మాకు చాలును, ఆయన కృప మాకు చాలును, ఆయనే మాకు అతిశయ కారణము, మా సామర్థ్యము, మా బలము, మా శక్తి అని విశ్వసించి, మా బలము, మా శక్తి పైన ఆధారపడక
మీ యందే మేము ఆధారపడి మీ యందే మా అతిశయము ఉంచి ధైర్యంగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.